ఈ వీడియో ఒకసారి చూడండి. విజయప్రతాప్ రెడ్డి సోషల్ మీడియాలో పెడతాడు, ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఎవరండి ఛానల్ లేని వాళ్ళు? దానభయానికి కూడా ఛానల్ ఉన్నాయి. ఒక స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్ద క్యాడర్ నాది, ఒక మినిస్టర్ కంటే ముందు క్యాడర్ నాది, ప్రోటోకాల్ నాది. నా సిస్టానికి నాకు నేను ఒక సోషల్ మీడియా పెట్టి రన్ చేయకూడదా? చెప్పకూడదా? పబ్లిక్ ఏం జరుగుతుందో బహిర్గతం చేయకూడదా? దాపెట్టి మూసిపెట్టి ఏం చేయాలా? మీరు చేసే అన్యాయాలన్నీ కూడా మేము సూచిస్తున్నట్టు దాపెట్టుకొని ఇంటికి పోవాలా? ఏం ములాజీ లేదు ఆ విషయాన్ని. అంగన్వాడీ సెంటర్కి ఎవరు వస్తారండి? పేద పిల్లలు వస్తారండి, పేద గర్భవతులు వస్తారండి, పేద బాలింత తల్లు వస్తారు. మన హాస్టల్స్ ఎవరు చదువుతారండి? డబ్బున్న చేస్తులు చదువుతారా? వాళ్ళకే పెద్ద పెద్ద కార్పొరేట్లు లేకపోతాను. నేను ఉండండి, నాకు అంత ఇంత డబ్బు ఉండండి, నా కొడుకు వచ్చి ఒక వెల్ఫేర్ హాస్టల్లో నాకు సీటు కూడా ఇవ్వరు. లేదు నేను మిద్దెలు కట్టాలా, హాస్టల్ సంపాదించుకోవాలా అంటే సరిపో. ఆ విషయాలు ఎక్కడ కూడా నేనైతే ఏకీభవించను. నా మనసు అయితే ఒప్పుకోదు. మంచిగా చెప్తా ఉన్నా. నేను అందరికీ చెప్పేసి ఆల్రెడీ నా జోలికి రావకండి. ఈ రోజు నా కార్లో కూర్చొని డీజిల్తో సహా ఒక వాటర్ బాటిల్తో సహా నేనే తాగుతా. నా సొంతం డబ్బులే, నా భోజనాలు నేనే చూసుకుంటా. ఎవరిని ఒకరి బరువు బాధ్యత ఎవరి మీద పెట్టని నేను ఉధృతంగా తిరగాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే నన్ను అంతా డిగ్రేడ్ చేస్తా ఉన్నా. ఆ పరిస్థితిలో నా పనితనం కూడా నేను చూపించాలా? ఉత్తుత్తి ఆఫీసరు ఎవరు? ఉత్తుత్తి ఆఫీసరు రాని తెలుస్తుంది నా సంగతి ఏందని. ఇంటికి పోతారు ఒక్కొక్కరు నా జోలికి వస్తే. మీరు చేసే అవినీతి కార్యక్రమాలన్నీ బయట చెకింగ్ లో పోతా ఉన్నాడు, అడౌట్ చేస్తా ఉన్నాడు అని మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకు చేయకూడదండి? నాకు ఇచ్చిన జాబే అది, నాకు ఇచ్చిన ఈ విజయప్రతాప్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని యూట్యూబ్ ద్వారా బయట పెట్టకపోతే నిజంగా ఈయన ఎవరో నాకు తెలిసేది కాదనమాట. ఒక ఫుడ్ కమిషన్ అనేది ఉందా అనేది కూడా నాకు అప్పటి వరకు తెలియదు. మరి ముఖ్యంగా ఈ వీడియో కింద కామెంట్స్ చూశాను నేను. తెలంగాణ ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తి మాకు కూడా రావాలి అని కామెంట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి మీరు. అసలు కామెంట్స్ ఆయన ఛానల్ ఆయన పెట్టుకుంటే తప్పేంటి? ఆయన మన దేశద్రోహ కాదు కదా. ఆయన వృత్తిని ఆయన న్యాయంగా చేస్తే తప్ప. మనమే లంచాలు తీసుకుంటున్నారు, లంచం లేదే పని అవ్వదు అని మనం బాధపడే మనమే అట్లా కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? విన్నానండి ఈ మాట. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు మొరుగుతాయి. అలా మొరిగిన ప్రతి కుక్కకు ఆగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకే సార్ మీ పని మీరు చేసుకుంటూ పోండి. మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఏది ఏమైనా సరే మనిషికి మరుపు అనేది ఉంది, బట్ కాలానికి మరుపు లేదు. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఎవరికి రావాల్సిన దాన్ని వాళ్ళకి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది.